కేంద్ర ప్రభుత్వం బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వబోదని చెప్పకనే చెప్పారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తీర్మానాలు చేస్తే ప్రత్యేక హోదా ఇవ్వరన్న ఆయన ఈ విషయంలో ఏపీకి నిబంధనలే బీహార్కు వర్తిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ రూపంలో వేల కోట్ల నిధులు ఇచ్చామన్న ఆయన మున్ముందు కూడా అభివృద్ధి విషయంలో సహకరిస్తామన్నారు. బీహార్ను ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు వర్మ. ఇదే తీర్మానాలు చేస్తే ఇచ్చేటువంటి సబ్జెక్ట్ కాదండి. ఈ లెక్కన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా తీర్మానం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఉన్నదో ఏ రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో ప్రత్యేక హోదా ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని అందులో చెప్పారు. కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వర్తించిందో, ఏ కారణాల వల్ల అయితే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయారో అది బీహార్కి కూడా వర్తిస్తుంది. ప్యాకేజీ ద్వారా చాలా సహకారం ఇచ్చారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్లో హోదాలో ఉన్నటువంటి విషయాలు చాలా మట్టుకు అమలయ్యాయి. విద్యా సంస్థల విషయంలో కానీ ఇంకేదైనా ఆఖరికి ఏదైతే మనం 13-14 ఫైనాన్స్లో మనకి పెండింగ్ ఉందో అది కూడా మనకి 10,000 కోట్లు 11,000 కోట్లు దాదాపు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది.